భువనగిరి పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు తమ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే తెలిపారు. ఈ మేరకు నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సెంటర్ను ప్రారంభించారు. అంతకు ముందు కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. 26వ తేదీన నామినేషన్లు స్క్రూటినీ ఉంటుందని, 29 వరకు నామినేషన్ విత్డ్రా, మే 13 పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందని కలెక్టర్ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ సెలవు రోజు నామినేషన్లు స్వీకరించబడవని చెప్పారు. సో దీంట్లో భాగంగా మనము ఎన్నికల సంఘం అనౌన్స్ చేసిన షెడ్యూల్ ప్రకారంగా మనకి నోటిఫికేషన్ అనేది రేపు 18th ఏప్రిల్ అనేది ఇష్యూ అవుతుంది. 18th ఏప్రిల్ నాడు. సో 18th ఏప్రిల్ నుంచి నామినేషన్ అనేది మొదలవుతాయి. సో ఎక్సెప్ట్ పబ్లిక్ హాలిడేస్ నామినేషన్స్ మనము ఇక్కడ ఆర్ఓ ఆఫీస్ లో స్వీకరిస్తాము. సో ద లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ద నామినేషన్ అనేది 25th ఏప్రిల్ 25 ఏప్రిల్ 3 గంటల వరకు ఉంటుంది. సో దట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్. సో నామినేషన్ అనేది మనము కలెక్టర్ చేంబర్ లోని రిటర్నింగ్ ఆఫీసర్ గా దీనికి మనము మార్పిడి చేసి అక్కడే మనము తీసుకుంటాము. టైమింగ్ ఫర్ నామినేషన్ అనేది 11 నుంచి 3 వరకు ఉంటుంది. సో దీంతో పాటు మనకి స్క్రూటినీ అనేది 26th నాడు ఉంటుంది. 11 o'clock in the morning, 26th of April scrutiny ఉంటుంది. Then last date for withdrawal is 29th April. 29th April is the last date. మనకి మెయిన్ పోల్ డేట్ ఈజ్ 13th May. 13 మే నాడు మనకి పోల్ డేట్ ఉంది. కౌంటింగ్ అనేది మనము 4వ జూన్ లో ఉంటుంది కౌంటింగ్. సో నామినేషన్ సంబంధించిన ఇంకా మీకు చెప్పాలి అంటే ఎవరైతే రికగ్నైజ్ పార్టీ వాళ్ళు ఉన్నారో వారికి ఒకే ప్రపోజల్ అవసరం ఉంటుంది. మిగతా రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్ పార్టీ అదేవిధంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కి 10 ప్రపోజల్స్ లోకల్ ప్రపోజల్ అవసరం ఉంటారు. సో దిస్ ప్రపోజల్స్ ఎవరైతే ఉన్నారో వారు మన భువనగిరి నియోజకవర్గంలో ఓటర్ అయి ఉండాలి. దీంతో పాటు నామినేషన్స్ ఫామ్స్ తో పాటు ఒక ఫామ్ 26 అనేది ఒక అఫిడవిట్ ఉంటుంది. సో ఎవరైతే క్యాండిడేట్ కాంటెస్ట్ చేయాలి అనుకుంటున్నారు ఆ అఫిడవిట్ అనేది తప్పకుండా వారు ఫుల్ షేప్ లో ఏని కాలమ్స్ ఏని దీంట్లో ఉన్న అంశాలు బ్లాంక్ పెట్టుకోకుండా ఫుల్ పూర్తి షేప్ లో రాయాల్సి వస్తుంది. సో ఆ 26th ఫామ్ లో వారికి సంబంధించిన వివరాలు ఉంటాయి. అసెట్స్, లయబిలిటీస్, క్రిమినల్ యాంటిసిడెంట్స్ అట్లాంటి వివరాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి అఫిడవిట్ 26 అనేది నామినేషన్ ఫామ్స్ పాటు ఉంటుంది. సో నామినేషన్ రోజు మనకి మన ఆర్ఓ ఆఫీస్ నుంచి 100 మీటర్ వరకు రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. సో 100 మీటర్ ఆఫీస్ నుంచి మనకి 100 మీటర్ లోపల ఓన్లీ 3 వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తాము. తర్వాత ఆర్ఓ చేంబర్ లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒక క్యాండిడేట్ ప్లస్ 4 మెంబర్స్, క్యాండిడేట్స్ పాటు 4 persons, 4 proposers or election agents are permitted. సో టోటల్ క్యాండిడేట్ తో కలిపి 5 మాత్రమే ఒకేసారి ఆర్ఓ చేంబర్ కి మనము అనుమతి ఉంటుంది. సో దీంతో పాటు క్యాండిడేట్స్ అనేది వారు కాంటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎలక్షన్ సంబంధించిన ఎక్స్పెండిచర్ మానిటరింగ్ చేయడానికి ఒక సెపరేట్ అకౌంట్ వారు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మనకి సెక్యూరిటీ డిపాజిట్ అనేది 25,000 ఉంటుంది జనరల్ క్యాండిడేట్స్ కి. ఇఫ్ ద క్యాండిడేట్స్ ఈస్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి 50% ఫీ డిపాజిట్ ఉంటుంది. సో వారి దీనితో పాటు తప్పకుండా ఈ ఎవరైతే సగం డిపాజిట్ వారు క్లెయిమ్ చేస్తున్నారో వారు కాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా వ్యాలిడ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మన టోటల్ నియోజకవర్గం సంబంధించిన ఈ పోలింగ్ బేసిక్ డేటా మనం చూసినట్లయితే మన దగ్గర
2141 పోలింగ్ స్టేషన్స్ ఆర్ మనము పోలింగ్ స్టేషన్లో ఈ పోలింగ్ అనేది నిర్వహిస్తున్నాము. సో దీంట్లో దాదాపుగా 18 లక్షలు ఓటర్స్ ఉన్నారు. సో యాజ్ ఆన్ మనం లేటెస్ట్ ఉన్న రోల్ ప్రకారంగా. సో దీంట్లో మనకి మేల్ అయితే 8.96 అండ్ ఉమెన్ అయితే 9.08 ల్యాక్ ఓటర్స్ ఉన్నారు. సో దీన్ని మనం గమనించినట్లయితే యాజ్ ఆన్ టుడే మనకి మహిళా ఓటర్ సంఖ్య కూడా ఎక్కువ ఉంది మన నియోజకవర్గంలో. సో మనకి ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు కొంతమంది ఇంకా కొత్త ఓటర్స్ ఇంకా నమోదు కాలేదు, వారు కూడా ఫామ్ 6 అనేది పెట్టవచ్చు. దీంతో పాటు మనకి డిస్ట్రిబ్యూషన్ అండ్ కౌంటింగ్ సెంటర్ సంబంధించిన వచ్చినట్లయితే మనము అయితే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ మన పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో వచ్చేస్తాయి. సో మనకి కౌంటింగ్ సెంటర్గా మనము ఆరోగ్య ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ పెడుతున్నాము. సో మిగతా డిస్ట్రిబ్యూషన్ కానీ రిసెప్షన్ కానీ మనము డీసెంట్రలైజ్డ్గా అదే 6 నియోజకవర్గంలో వారి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ జరుగుతుంది.